అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు జరిగినటువంటి సోషల్ స్టడీస్ పీజీటీ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్నల గురించి తెలియజెప్పడం కోసమే నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. అసలు ఈ పేపర్ ఎలా ఉంది, ప్రశ్నల సరళ ఎలా ఉంది, స్థాయి ఎలా ఉంది అనేది ఇందాక ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. కావాలంటే అది చూసుకోండి. ఈ వీడియోలో మాత్రం అడిగినటువంటి ప్రశ్నలు, ముఖ్యంగా కంటెంట్లో అడిగినటువంటి ప్రశ్నలను మనం జాగ్రత్తగా స్టడీ చేద్దాం. సో మొదట మనం జాగ్రఫీ ప్రశ్నలు కనుక గమనించుకున్నట్లయితే, జాగ్రఫీ ప్రశ్నలు అడిగిన విధానం బాగుంది. అంటే డిఎస్సి స్థాయిలోనే ఉన్నది, కొంచెం కష్టంగానే ఉన్నది. కొన్ని ప్రశ్నలు కనుక పరిశీలించుకున్నట్లయితే, మొదట ఒక బిట్ చూడండి. తూర్పు పడమర మధ్య, అంటే భారతదేశాన్ని ఈ తూర్పు చివరి నుంచి పడమర వరకు మధ్య ఎంత డిస్టెన్స్ ఉన్నది అని అడిగాడు. ఇది మనకి 10వ తరగతి పాఠ్యపుస్తకంలో మొదటి పాఠంలో మనకు తూర్పు నుంచి పడమరకు, అలాగే ఉత్తరం నుంచి దక్షిణానికి అక్కడ ఎంత వ్యాసం ఉంది, ఎన్ని కిలోమీటర్లు ఉంది అనేది మనకు పిక్చర్లో కనపడుతుంటుంది. ఇక్కడ ఆ బిట్ ఇచ్చాడు అనమాట. అయితే బిట్ ఇవ్వడంలో పొరపాటు లేదు, కానీ ఆప్షన్స్ మాత్రం చాలా 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 దగ్గరగా ఇచ్చాడు అనమాట. అంటే కంప్లీట్గా మనకి ఆ సంఖ్య, అందులో ఉండే 4 నెంబర్లు తెలియకపోతే మాత్రం చేయదు. సో మనకు సాధారణంగా ఏంటంటే, ఏదైనా సంఖ్య గుర్తుపెట్టుకునేటప్పుడు మనం మొదటిది చివరిది ఏదో గుర్తుపెట్టుకుంటాం, కానీ కంప్లీట్గా ఆ డిస్టెన్స్ అనేటువంటిది చివరి నెంబర్ వరకు కూడా మనం స్టడీ చేసుకోవాలనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి మనం ఈ సమయంలో. అలాగే మరొక ప్రశ్న, తూర్పు దిక్కుగా ప్రయాణం కనుక చేసినట్లయితే సమయాన్ని కలపాలా, తీసేయాలా, ఏం చేయాలనేటువంటిది ఒక ప్రశ్న ఇచ్చాడు. అలాగే సముద్ర మట్టం నుంచి లోతు ఉండేటువంటి ప్రాంతాలను ఏ రంగుతో సూచిస్తారనేటువంటి ఒక ప్రశ్న అడగడం అనేటువంటిది జరిగింది. అలాగే సముద్ర అంతర్భాగం నుంచి పైకి పొడుచుకు వచ్చినటువంటి ఆకారాలను ఏమని పిలుస్తారు అనేటువంటిది ఒక ప్రశ్న. అలాగే అపలేచియన్ పీఠభూమి కలిగినటువంటి ప్రాంతం ఏది అనేటువంటి ఒక ప్రశ్న ఇచ్చాడు. అలాగే సింపుల్గా చెర్నోజిమ్ అనే పేరు గల మృత్తికలు ఏమిటి అనే ఒక ప్రశ్న ఇచ్చాడు. అలాగే నర్మదా, తపతి, అలాగే కావేరి, పెన్నా నదులు ఉపనదులను జతపరచమండి అని ఇచ్చాడు. అంటే చూడండి, వీటికి సంబంధించినటువంటి అన్ని ఉపనదులు తెలిస్తేనే కానీ మనం ఈ మొత్తం ఈ 4 నదులకు సంబంధించినటువంటి జతను మనం అక్కడ పేర్చలేము. ఇది కొంచెం డిఫికల్టీ లెవెల్. అంటే అన్ని ఉపనదులు తెలియాలి, మనకి తెలిస్తేనే కానీ అక్కడ ఇచ్చినటువంటి జతలు మనం పేర్చలేము. అలాగే సింపుల్ బిట్టు, పీర్ పంజల్ శ్రేణి ఎక్కడ ఉన్నది, కాంగ్లామరేట్కి సంబంధించిన అంశాలు, అలాగే ఫెర్రస్, నాన్ ఫెర్రస్కి సంబంధించి, అంటే ఇనుము ఉన్నటువంటి లోహాలు, ఇనుము లేనటువంటి లోహాలకు సంబంధించి 8th క్లాసులో మనకు ఉంటుంది కదా, దాని మీద ఒక ప్రశ్న ఇచ్చాడు. అలాగే బ్రహ్మపుత్ర నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నదని అనేటువంటి ఒక ప్రశ్న ఇచ్చాడు. గ్రహాలకు సంబంధించి ఒక ప్రశ్న రావటం జరిగింది. అతి శీతల గ్రహం ఏది, దగ్గరగా ఉన్న గ్రహం ఏంటి, పెద్ద గ్రహం ఏంటి, ఈ ఫార్ములాలో ఒక ప్రశ్న అనేటువంటిది అడిగాడు. అలాగే భాక్రానంగల్ ప్రాజెక్ట్ అనేటువంటిది దానివల్ల లబ్ధి పొందేటువంటి రాష్ట్రాలు ఏంటి అని అడిగాడు. అలాగే నదులు, జన్మస్థలాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చాయి. ఇలాగా ఈ జాగ్రఫీలో అడిగినటువంటి ప్రశ్నలు, ఇప్పుడు ప్రశ్నలు తెలిసిపోయాయి కాబట్టి మనకరే భలే సింపుల్గా ఉన్నాయో అనిపిస్తుంది, కానీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మాత్రం ఆ యొక్క ప్రశ్నలు చేయడంలో మాత్రం ఇబ్బందులు అనేటువంటివి ఎదురైనట్టుగా మనకి తెలుస్తుంది. ఇంకా తర్వాత జాగ్రఫీలో కొన్ని ప్రశ్నలు మీకు నా విద్యార్థులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా చెప్తున్నాను. ఇక తర్వాత హిస్టరీలో అడిగినటువంటి ప్రశ్నలు కనుక చూసుకున్నట్లయితే, బానిసలకు బానిస అని ఎవరిని పిలుస్తారు? సో బానిస వంశానికి సంబంధించి ఢిల్లీ సుల్తాన్లో ఆ ప్రశ్న ఇచ్చాడు. అలాగే బెంగాల్ గెజెట్కి సంబంధించినటువంటి ప్రశ్న, స్వతంత్ర సమర యోధులు వాళ్ళు ఇచ్చిన నినాదాలకు సంబంధించినటువంటి ప్రశ్న, స్పిన్నింగ్ జెన్నీ అనేటువంటి దాని సృష్టికర్త ఎవరు అనేటువంటి ప్రశ్న, హిట్లర్ రచన మెయిన్ కాంప్ ఉంది కదా దాని మీద ప్రశ్న. అలాగే మరొకటి, భక్తి ఉద్యమకారులు వరుస క్రమాన్ని అడిగాడు. సో ఈ వరుస క్రమాలు అనేటువంటివి అడుగుతున్నాడు. ఇప్పటికే చాలా పరీక్షల్లో ఈ వరుస క్రమాల మీద వస్తున్నాయి. ఇప్పుడు కూడా వరుసలు వచ్చాయి. అంటే గవర్నర్ల వరుస కావచ్చు, ఉపరాష్ట్రపతుల వరుస కావచ్చు, రాష్ట్రపతి వరుసలు కావచ్చు, మొత్తానికి వరుసల మీద ఈ ఆర్బీఐ గవర్నర్ వరుస కూడా అడిగాడు ఇవాళ. సో ఇలాగా భక్తి ఉద్యమకారుల యొక్క వరుస క్రమాన్ని అడగడం అనేటువంటిది ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. ఇంకా తర్వాత సింపుల్గా ఐహోల్ శాసనం కర్త ఎవరని అడిగాడు. అంటే అడిగాడు బాగానే ఉంది, కానీ అక్కడ దగ్గరగా పేర్లు ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు అంటే ఆ పేర్లు కన్ఫ్యూజ్ చేసే విధంగా పేర్లు ఇచ్చాడు అనమాట. చదివిన వాళ్ళు కూడా అదా ఇదా
రవికీర్తివర్మ లేకపోతే ఇంకో కీర్తివర్మ లేకపోతే ఇంకో కీర్తివర్మ ఇలా కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ప్రశ్న అనేటువంటిది ఇచ్చాడు. అంటే ఒక అంశానికి సంబంధించి ఎవరి పేరైనా పూర్తిగా రావాలి మనకి, ఇంటి పేరుతో సహా అన్నట్టు. అలాగే ఒక సంఖ్యకు సంబంధించి పూర్తి నెంబర్ మనకు తెలియాలి. ఇప్పుడు 1850, 1851, 1852, 1850 ఇలా దగ్గరగా ఆప్షన్స్ ఇచ్చేసాడు మనకి. ఇప్పుడు ఇవాళ జరిగిన ఎగ్జామ్స్లో అలాంటి బిట్టే, ఇప్పుడు తరాయినిదో రెండవ తరానిదో ఉన్నాయి కదా, వీటి మీద ప్రశ్న దానికి ఇచ్చిన ఆప్షన్ చాలా దగ్గరకి ఇచ్చేసాడు అనమాట. 1192, 93, 94 ఇలాగ దగ్గరగా ఇచ్చాడు. అంటే కంప్లీట్ నెంబర్ మనకు తెలిస్తేనే కానీ మనం అది ఆన్సర్ చేయలేమనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొకటి, విచిత్ర చిత్తుడు అనేటువంటి బిరుదు ఎవరికి ఉన్నది అనేటువంటి ఒక ప్రశ్న అనేటువంటిది అడిగాడు. అలాగే ప్లాసీ యుద్ధం ఎప్పుడు మొదలైందని అడిగాడు. అయితే సింపుల్గా మనకి సంవత్సరం గుర్తు ఉంటుంది, కానీ అక్కడ నెల డేట్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే అఫ్కోర్స్ అది కూడా పర్వాలేదు, అంటే ప్రశ్న ఎలా అడుగుతున్నాడు అన్న దానికి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి అనమాట. ఇప్పుడు అంటే ప్లాసీ యుద్ధం ఎప్పుడు మొదలైందనే విషయం సాధారణంగా మనకు తెలుసు, కానీ డేటు నెల కూడా ఇక్కడ మెన్షన్ చేసి ప్రశ్నలు అనేటువంటిది జాగ్రఫీలోనూ వచ్చాయి, అలాగే హిస్టరీలో కూడా వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం వీళ్ళకి సంబంధించినటువంటి దివ్యజ్ఞాన వాటికి సంబంధించి మ్యాచింగ్ అడిగాడు. అంటే బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు, ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారు సింపుల్ బిట్టే మనకి, కానీ మ్యాచింగ్ అనేటప్పటికి టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది అనమాట. అలాగే ఒకే కులం, ఒకే మతం, ఒకే దేశం ఈ నినాదం ఉంది కదా, ఆ నినాదం ఎవరు ఇచ్చారని అడిగాడు. అలాగే వాట్ ఈజ్ హిస్టరీ అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారు, ఇంటర్మీడియట్లో మనకి ఫస్ట్ పాటలు ఉంటుంది కదా, ఆ యొక్క బిట్ ఇవ్వడం జరిగింది. అలాగే కుమార కంపన భార్య మధుర విజయం రాశారు కదా, మధుర విజయం అనేటువంటి ఈ గ్రంథం ఏ వంశపాలన గురించి తెలుపుతున్నది అని అడిగాడు అనమాట. అంటే చూడండి, ఇది మనం ఎంత డెప్త్గా వెళ్ళాలనేటువంటిది చూసుకోండి ఇక్కడ. అలాగే పతంజలి యోగ శాస్త్రాన్ని పారాశిక భాషలోకి అనువదించింది ఎవరు అని ఒక ప్రశ్న అడిగాడు. అలాగే నేనే రాజ్యం అని ఎవరన్నారు అనేటువంటి ప్రశ్న. అలాగే తాన్షేన్ను గొప్ప వ్యక్తిగా, గొప్పవాడిగా, అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి తాన్షేన్ను గొప్పవాడిగా ఎవరు పేర్కొన్నారని బిట్టిచ్చాడు. అలాగే శివాజీ కాలం నాటి పన్నులకు సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఇంకా తర్వాత ఈ గవర్నర్ జనరల్స్ సంబంధించి కూడా ఒక 3 ప్రశ్నలు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మెకాలే మీద, డల్హౌసీ మీద ప్రశ్న, అలాగే పత్రికా స్వేచ్ఛనిచ్చినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అనేటువంటి ప్రశ్న. అంటే ఇంచుమించుగా అన్నీ కూడా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీ విభాగంలో ఉన్నటువంటి ప్రశ్నలే మనకు కనపడుతున్నాయి. అంటే హిస్టరీ పార్ట్ చూసుకుంటే ఇండియన్ హిస్టరీ మీద ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి, వరల్డ్ హిస్టరీ మీద తక్కువ ఉన్నాయి. అంటే సిలబస్లో కూడా అంతే కదా, ఇండియన్ హిస్టరీ అయితే ప్రాచీన కాలం నుంచి మనకి ఫ్రీడమ్ మూవ్మెంట్ ఎండింగ్ వరకు ఉన్నది. వరల్డ్ హిస్టరీ సిలబస్ అయితే ఆధునిక ప్రపంచ చరిత్ర నుంచి మనకి ఐక్యరాజ్య సమితి స్థాపన, అనంతర పరిణామాల వరకు ఉన్నది. అంటే సిలబస్ కూడా వరల్డ్ హిస్టరీ తక్కువ ఉంది, ఇండియన్ హిస్టరీ ఎక్కువ ఉంది. సో బిట్స్ ఫ్రేమింగ్ కూడా ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువగా, వరల్డ్ హిస్టరీ నుంచి మనకి తక్కువగా ఉన్నాయి. ఇలాగా హిస్టరీ విభాగం నుంచి అడిగినటువంటి ప్రశ్నలు మనకు అలా కనపడుతున్నాయి. ఇక తర్వాత మనం తీసుకున్నట్లయితే పౌరశాస్త్రంలో అడిగినటువంటి ప్రశ్నలు గమనించుకున్నట్లయితే ఎక్కువగా మనకి ఫస్ట్ ఇయర్లో కూడా నిర్వచనాల మీద ప్రశ్నలు రావడం అనేటువంటిది ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కూడా జరిగింది. యాజ్ టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటే అలాగే ఇచ్చాడు. అలాగే సెకండ్ ఇయర్లో ఈ ఆర్టికల్స్ మీద, నిబంధనల మీద ప్రశ్నలు అనేటువంటివి కనిపిస్తున్నాయి. కొన్ని ప్రశ్నలు ఉదాహరణకు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు అడిగేది సామ్యవాదం, లౌకిక అనే పదాలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఆస్తి హక్కు తొలగింపు అనే దాని మీద ఒక ప్రశ్న వచ్చాడు. జీవించే హక్కు ఏ ఆర్టికల్కి సంబంధించిందని అడిగాడు. ప్రాథమిక విధులు ఏ భాగంలో ఉంటాయనే ప్రశ్న వచ్చింది. అలాగే నిర్బంధ ఉచిత విద్య అనేటువంటి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారనేటువంటిది అడిగాడు. రాష్ట్రపతి పదవి యొక్క అర్హతలు అడిగాడు ఇది. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు, ప్లేటో ఆదర్శ జనాభా ఉంది కదా 50-40 అనేటువంటిది, అది ఈరోజు అడగడం జరిగింది. అలాగే నిర్వచనాలు, న్యాయానికి సంబంధించి, చట్టానికి సంబంధించిన అంశాలు నిర్వచనం వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే న్యాయస్థానాలు ప్రభుత్వపరమైన అంశాల్లో జోక్యం చేసుకోకుండా నిరోధించినటువంటి రాజ్యాంగ సవరణ ఏమిటి అనే ప్రశ్న కూడా ఈరోజు రావటం అనేటువంటిది జరిగింది. అంటే ఇలాగా చాలా ప్రశ్నలు మనకి అడిగాడు. అలాగే పౌరశాస్త్ర విభాగాన్ని గమనించుకుంటే మరొక ప్రశ్న, హిందూ కోడ్ బిల్లు అంబేద్కర్ ఎప్పుడు విధానసభలో ప్రవేశపెట్టారు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఇక్కడ రావడం జరిగింది విద్యార్థులారా. అంటే ఇలాగా చాలా ప్రశ్నలు
మనకి. అలాగే మహిళలకు ప్రవేశం కల్పించినట్టు తొలి కాలేజీ ఏంటని అడిగాడు. అలాగే నేషనల్ అది ఆర్బీఐ గవర్నర్స్ ఆర్డర్స్ అడిగాడు, ఆల్రెడీ ఇందాకే చెప్పుకోవడం జరిగింది అది కూడా. ఇది పౌరశాస్త్ర భాగంలో అడిగినటువంటి ప్రశ్నలు. ఇక ఎకనామిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఎకనామిక్స్లో కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించిన అంశాల మీద ప్రశ్నలు వచ్చాయి. ఎక్కువగా ఫస్ట్ ఇయర్ నుంచి ప్రశ్నలు కనపడుతున్నాయి. సెకండ్ ఇయర్ నుంచి కూడా మనకు ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు నీతి ఆయోగ్ విధులు దానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఇచ్చాడు. వృద్ధి నిర్వచనం దాని మీద ఒక ప్రశ్న ఇచ్చాడు. ఒక వస్తువు డిమాండ్ తగ్గడం పెరగడం దీని మీద డిమాండ్ సూత్రం మీద ఒక ప్రశ్న ఇచ్చాడు. సప్లై సూత్రం మీద ఒక ప్రశ్న ఇచ్చాడు. అలాగే మొత్తం ప్రయోజనం క్షీణించే దశకి చేరినప్పుడు ఉపాంత ప్రయోజన స్థితి ఎలా ఉంటుంది అనేటువంటి ప్రశ్న ఇచ్చాడు. అలాగే సగటు ఉత్పత్తి అంటే ఏమిటనేటువంటి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. అలాగే 2009, 2010లో సేవా రంగం యొక్క శాతం ఎంత ఉందనేటువంటి ఒక ప్రశ్న. అలాగే సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్రాలకు రిలేటెడ్ ఒక ప్రశ్న ఇచ్చాడు అనమాట. అంటే సరికానిది ఏంటి అనేది మనం ఎంపిక చేసుకునే విధంగా. అలాగే ఎన్డీపీ మీద ఒక ప్రశ్న రావటం అనేటువంటి జరిగింది. అలాగే జనాభా సిద్ధాంతంలో మొదటి దశలో ఎలా ఉంటుంది, మనకు జనాభా సిద్ధాంతం ఉన్నది కదా, అందులో మొదటి దశలో ఎలా ఉంటుంది అనే దాని మీద. అలాగే మాతృ మరణాల రేటుకు సంబంధించి ఒక ప్రశ్న అడిగాడు. ద్రవ్యం నిర్వచనాలు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అలాగే ఆర్బీఐ గవర్నర్ ఆర్డర్స్ దాని గురించి ఒక ప్రశ్న అడిగాడు. దాంతోపాటుగా మన ఈ ఉద్యోగులు వాళ్ళకు ఉండేటువంటి కలర్స్, వైట్ కాలరు, రెడ్ కాలరు, పింక్ కాలరు ఇలాగ ఉన్నాయి కదా, వాటి మీద కూడా ప్రశ్న అనేటువంటిది వచ్చింది. దీంతో పాటుగా మనకి ఎకనామిక్స్ విభాగంలో అడిగినటువంటి ప్రశ్నలతో పాటుగా మరికొన్ని ప్రశ్నలు విద్యార్థులు ఇచ్చినవి గమనించుకున్నట్లయితే, అంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనం పర్యావరణ దినోత్సవం, ఓజోన్ దినోత్సవం, జల దినోత్సవానికి సంబంధించి ఇలా దినోత్సవాలకు సంబంధించి మ్యాచింగ్ అడిగాడు. అలాగే పర్యాటక చట్టం ఎప్పుడు చేశారు అనేటువంటిది ఒక ప్రశ్న వచ్చింది. ఈ నేషనల్ గేమ్స్కి సంబంధించి గోల్డ్ విన్నర్ నేమ్ కూడా అడగటం అనేటువంటిది జరిగింది. ఆర్టీఐ చట్టం ప్రకారం బోధన గంటలకు సంబంధించినటువంటి ప్రశ్న. ఆర్టీఐ చట్టం పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది అనేటువంటి ప్రశ్న. భారం లేని అభ్యసనానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇలాగా ఈ రోజు పేపర్లో ప్రశ్నలు మనకి కంటెంట్కి సంబంధించి కొంచెం సైకాలజీ ఈ యొక్క ప్రశ్నలు కానీ విద్యా దృక్పథాలకు సంబంధించిన ప్రశ్నలు మనం గమనించుకున్నప్పుడు, అంటే ప్రధానంగా నేను కంటెంట్కి సంబంధించినే ఇక్కడ విద్యార్థులు ఇచ్చినటువంటి దాన్ని నమోదు చేశాను. జీకే మిగతా పెద్దగా నమోదు చేయలేదు, ఎందుకంటే కంటెంట్ ప్రశ్న ఎలా ఉన్నాయనేటువంటిది విద్యార్థులకు అవసరం కాబట్టి. ఎందుకంటే జీకే ఎలా ఉంటుంది, సైకాలజీ ఎలా ఉంటుంది, విద్యా దృక్పథం ఎలా ఉంటుంది అని గత వీడియోలో చాలా వీడియోలో చెబుతూనే వస్తున్నాను ప్రశ్నలు కూడా. కాబట్టి ఇక్కడ ఇవి నేను కూడా నమోదు చేసుకోలేదు. ఆల్మోస్ట్ అవన్నీ కూడా సింపుల్గా ఉన్నాయి. ఇప్పుడు రక్షణ తంత్రాల మీద ప్రశ్నలు, అలాగే మనకు సైకాలజీలో ఈ టెస్టుల మీద ఒక ప్రశ్న, ఈ యాజ్ యూజువల్గా మొదటి నుంచి ఎలా ఫార్ములా ఉందో అదే ఫార్ములా ఉంది. విద్యా దృక్పథాలు కూడా అదే ఫార్ములా. ఈవెన్ ఈ రోజు కూడా 2020 విద్యా విధానం మీద ఒక ప్రశ్న అనేటువంటిది రావటం జరిగింది. ఇది ఈరోజు జరిగినటువంటి సోషల్ స్టడీస్ పీజీటీ ఎగ్జామ్స్లో అడిగినటువంటి కంటెంట్ రిలేటెడ్ ప్రశ్నలు అనమాట విద్యార్థులు. సో మరి ఈ ప్రశ్నల ద్వారా మీరు కొంత ఆనందాన్ని, ఉత్సాహాన్ని పొందారని నేను భావిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ తిరిగి వస్తాను. మనకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ మీ లక్ష్యంగా మీరు ముందుకు వెళ్తున్నారు. చక్కగా చదవండి, ఎటువంటి కన్ఫ్యూజన్ వద్దు, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. అర్థమైంది విద్యార్థులారా? ఈ 2 రోజులు మీరు ఏది చేయకండి, ప్రశాంతంగా ఉండండి, అంతే. మీరు రాస్తారు, బాగా రాస్తారు. ఓకేనా? జై హింద్.